శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమఠం మకాం కార్వేటి నగరంలో ఉంది. కారులో చెన్నై నుండి వచ్చిన ఒక కుటుంబం ఆ రోజు సాయంత్రానికే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నారు. మహాస్వామివారు వెళ్ళమని చెప్పగానే బయలుదేరి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. మహాస్వామివారు ఒక బిల్వవృక్షం కింద కూర్చున్నారు. సబేసన్ కుటుంబం మహాస్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం వేచి ఉన్నారు. ప్రసాదం తీసుకొని కారు వద్దకు వెళ్తుండగా స్వామివారు చిటిక వేసిన శబ్దం వినబడడంతో ఆతృతగా వెనక్కు వచ్చారు. కొద్ది దూరంలో ఉన్నటువంటి విరిగిపోయిన గ్రానైట్ రాళ్ల ముక్కలు గుట్టవైపు చూపిస్తూ వీటిని కొన్ని ఒక చిన్న గోనె సంచిలో తీసుకొని గట్టిగా కట్టి ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పారు. అందరూ అయోమయంగా చూశారు. విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళని కార్వేటి నగరం నుండి చెన్నై తీసుకొని వెళ్ళడం ఎందుకు? ఆ రాళ్లకున్న ప్రత్యేకత ఏమిటి అని అందరికీ సందేహం కలుగుతున్నా ఎవరూ మహాస్వామి వారిని అడిగే ధైర్యం చేయలేదు. కాబట్టి సబేసన్ కొన్ని రాళ్ళని గోనె సంచిలో తీసుకొని గట్టిగా ముడివేసి దాన్ని కారు వెనుక భాగంలో పెట్టి బయలుదేరారు. పుత్తూరు రోడ్డు ఇరువైపులా రాళ్ల గుట్టలతో ఉంటుంది. ఆ రాత్రి సమయంలో 4-5 మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారును ఆపారు. వారు హైవే దొంగలని తెలుస్తోంది. కారులో నుండి అందరినీ బయటకు తోసి లోపల దేనికో వెతకనారంభించారు. కానీ ఏమీ దొరకలేదు. కోపంతో కారు వెనుక భాగాన్ని తెరవగా అక్కడ ఉన్న మూట కనబడింది. ఒరేయ్, అది ఇక్కడుందిరా అని వాళ్ళలో ఒకడు అరిచాడు. మరొకడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ చాలా బరువుగా ఉండడం వల్ల కుదరలేదు. అందరూ కలిసి దాన్ని కిందకు దింపారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని సబేసన్ కుటుంబాన్ని తొందరపెట్టారు. సబేసన్ ఎక్కడా ఆగకుండా, కనీసం వెనక్కి తిరిగి చూడకుండా చాలా వేగంగా కారుని నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనబడడంతో కారు ఆపి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాకు చాలా భయమేసింది. ఖచ్చితంగా వాళ్ళు మన నగలను అడుగుతారనుకున్నాను అని అతని భార్య అంటుంది. అదృష్టం మనందరినీ కలిపి కట్టేయలేదు అని అన్నాడు కొడుకు. దేవుడా, కృతజ్ఞతలు, వాళ్ళు మా కారుని ధ్వంసం చేయలేదు అన్నది కూతురు. అవన్నీ వింటూ సబేసన్ మాత్రం కార్వేటి నగరం వైపుకు తిరిగి చేతులెత్తి మహాస్వామి వారికి నమస్కరించాడు. ఆ దొంగలు ఆ బరువైన సంచిలో చాలా డబ్బుందని భ్రమపడి ఇతరములపై దృష్టి పెట్టలేదు. కేవలం పరమాచార్యస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్లనే వారు తప్పించుకోగలిగారు. 2 రోజుల తర్వాత సబేసన్ ఒక్కడే పరమాచార్యస్వామి వారి దర్శనానికి వచ్చి భక్తితో ఆశ్చర్యంతో జరిగిన విషయమంతా చెప్పాడు. అది విన్న పరమాచార్యస్వామి వారు భగవంతుడు నిన్ను రక్షించాడు అని చెప్పారు. అవును, నిజమే. సబేసన్కి తెలుసు తనను రక్షించిన భగవంతుడు ఎవరో. అప్పటి నుండి విరిగిపోయిన గ్రానైట్ ముక్కల్ని పనికిరాని వాటిగా చూడలేదు. పరమాచార్యస్వామి వారిని నమ్ముకొని శ్రద్ధాభక్తులతో ధర్మంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని పరమాచార్యస్వామి వారు కాపాడుతారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.